మై డియర్ బ్రోస్, ఎవరూ బాధపడమాకండి వాళ్ళ తెలుగు టైటన్స్ ఓడిపోయిందని. సో ఈ సీజన్ మనకు కప్పు రాసి పెట్టలేదని అనుకుందాం. నువ్వు చెప్పినంత మాత్రాన బాధపోద్దని అంటారేమో, కానీ మనం రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి కాబట్టి త్వరగా బయటికి రావాలి బాధల నుంచి. అసలు ఈ సీజన్ తెలుగు టైటన్స్ టీం అయితే తెలుగు టైటన్స్ ఫ్యాన్స్కి చాలా అంటే చాలా మెమోరీస్ ఇచ్చింది. బయట మేము తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అని చెప్పుకోవడానికి ఈ సీజన్ అయితే ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. అసలు మనకి ఈ సీజన్లో ఎక్స్పెక్టేషన్స్ తక్కువ ఉన్నాయి, కానీ ఈ సీజన్లో ఆడిన తీరు చూస్తుంటే దగ్గరకు వచ్చి ఓడిపోయినామని చాలా బాధగా ఉంది. సో మనం బాధపడితే ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ ఈ 18 సంవత్సరాలు వరుసగా బాధపడుకుంటూ వచ్చారు. సో ఇంకా మన తెలుగు టైటన్స్ టీం 12 సంవత్సరాలే. 12 సంవత్సరాలు ఈ సీజన్లో అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంటర్టైన్ చేసింది మన ఫ్యాన్స్ అందరినీ. మన తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరూ భరత్ ఓడా పేరు అయితే బతికినంత కాలం గుర్తుపెట్టుకోవాలి. భరత్ ఓడా అలా ఆడాడు. ఈ సీజన్ మాత్రం దుమ్ము అంటే దుమ్ము రేపుతున్నాడు. భరత్ కూడా ఫేస్ లో ఈ మ్యాచ్ లో అయితే బాధ చాలా అంటే చాలా కనిపించింది. పాపం పెదం కొరుకుతున్నాడు. సో ఈ ఎమోషన్స్ అయితే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. సో ఎందుకంటే భరత్ కూడా కంటిన్యూస్ గా డబుల్ సూపర్ 10 చేశాడు పాపం ప్లేఆఫ్స్ మ్యాచ్ల్లో. తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ కోసం, తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ కోసం ప్రాణం అంటే ప్రాణం పెట్టి ఆడాడు. కానీ భరత్ కూడా కష్టానికి ఫలితం అయితే దక్కలేదు. నేనైతే భరత్ కూడా పేరు చచ్చినంత కాలం గుర్తుపెట్టుకుంటా. అసలు మనం భరత్ కూడా వల్ల ఇంత దూరం వచ్చాం, అండ్ ఇంత దూరం వచ్చాం, ఇన్ని మ్యాచ్లు కలిసాం, ఈ సీజన్ ఫుల్ ఎంటర్టైన్ చేసాం. అసలు భరత్ కూడా అంటే నాకు బెంగళూరు బుల్స్ లో ఆడినప్పుడు చిరాకు పుట్టింది భరత్ కూడా అని చూస్తే. కానీ తెలుగు టైటన్స్ టీంలో ఆడినప్పుడు అసలు బిగ్ ఫ్యాన్ అయిపోయా భరత్ ఉడాకి. సో ఎనివే భరత్ ఉడా ప్రో కబడ్డీ ఆడినంత కాలం తెలుగు టైటన్స్ టీం తనని రిలీజ్ చేయకూడదు, రిలీజ్ చేసినా రిటైన్ చేసుకోవాలని కోరుకుందాం. మాటల్లో పడి భరత్ ఉడాకి కంగ్రాచులేషన్ చెప్పడం మర్చిపోయా. కంగ్రాచులేషన్స్ ఎందుకంటే టాప్ 5 రైడర్స్ లో మన భరత్ కూడా టాప్ 3 రైడర్ గా నిలిచిపోయాడు పీకేఎల్ సీజన్ 12 లో. మన కెప్టెన్ విజయ్ మాలిక్ గురించి కూడా ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే తనకి కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చినా తనపై ప్రెజర్ పడలా, అండ్ మన తెలుగు టైటన్స్ టీంని కూడా ప్రెజర్లోకి తీసుకువెళ్ళా. ఒక సీజన్ మొత్తం ప్యారలల్గా కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు. అసలు చాలా సీజన్స్లో మన తెలుగు టైటన్స్ టీం కెప్టెన్గా ఉన్న వాళ్ళందరూ మన తెలుగు టైటన్స్ టీంని ప్రెజర్లోకి తీసుకెళ్లారు. ఎప్పుడే ప్లేయర్ని వచ్చేయాలనేది తెలియపోయేది. సో వాళ్ళు ప్రెజర్లోకి పోయేళ్ళు మన టీంను కూడా ప్రెజర్లోకి తీసుకువెళ్ళారు. క్రికెట్లో రోహిత్ శర్మ నెంబర్ 1 కెప్టెన్ ఎలానో మన తెలుగు టైటన్స్ టీంకి ఆల్ సీజన్స్లో నెంబర్ 1 కెప్టెన్ ఎవరైనా ఉన్నారంటే అది విజయ్ మాలిక్ మాత్రమే. సో ఓవరాల్గా తెలుగు టైటన్స్ టీం అయితే చాలా బాగా లీడ్ చేశాడు. నేను ఎప్పుడు విజయ్ మాలిక్ ఫేస్ లో ప్రెజర్ చూడలేదు, మన తెలుగు టైటన్స్ టీం ని కూడా ప్రెజర్ లోకి తీసుకువెళ్ళలేదు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ కెప్టెన్ ఎవరైనా ఉన్నారంటే అది విజయ్ మాలిక్ మాత్రమే. సో ఇంకా వీడియోలోకి వెళ్తే పుణేరి పాల్టన్ టీం పైన మన తెలుగు టైటన్స్ టీం ఎక్కడ మిస్టేక్ చేశారో మాట్లాడుకుందాం రండి. ఫస్ట్ మన తెలుగు టైటన్స్ రైడర్స్ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ భరత్ వడా గురించి మాట్లాడదాం. భరత్ వడా ఈ మ్యాచ్ లో స్కోర్ చేసింది 23 పాయింట్స్. సో 23 పాయింట్స్ లో 10 బోనస్ పాయింట్స్ అండ్ 13 టచ్ పాయింట్స్. ఈ మ్యాచ్ లో భరత్ వడా రక్తాలు జిందిచ్చాడు, కానీ భరత్ వడాకి ఫలితం అయితే రాలేదు. ఫలితం ఎందుకు రాలేదంటే మన తెలుగు టైటన్స్ డిఫెన్స్ సరిగ్గా ఆడి సావలేదు. బెంగళూరు బుల్స్ పైన భరత్ వడా ఆడేటప్పుడు భరత్ వడా ఫేస్ లో హ్యాపీనెస్ చూసాం, కానీ ఈ మ్యాచ్ లో కూడా చూసాం. కానీ ఫస్ట్ హాఫ్ లో చూసాం, సెకండ్ హాఫ్ లో మన డిఫెన్స్ అయితే ఏడుపుని తెప్పించారు పాపం భరత్ వడాకి. ఈ మ్యాచ్ లో పుణేరి పాల్టన్ తో ఆల్మోస్ట్ 35 మినిట్స్ బాగానే ఆడారు. లాస్ట్ 5 మినిట్స్ లో అనవసరంగా సబ్స్టిట్యూషన్ చేశారనిపించింది నాకైతే. పాపం కృష్ణ కుమార్ వడా గారి ప్లేస్ లో ఎవరున్నా ఆ సిచ్యువేషన్ లో సబ్స్టిట్యూషన్ చేస్తారు, కానీ కొంచెం లేట్గా రియాక్ట్ అయ్యాడు. కొంచెం ఎర్లీగా చేయాల్సింది. మ్యాచ్ మొత్తంలో 45 స్కోర్ చేస్తే వాళ్ళు 6 ట్యాగిల్స్ చేశారు. మిగతా రైడింగ్లో 39 పాయింట్స్ అంటే మాటల. అసలు మళ్ళీ మన టీంలో ఉంది ఇద్దరు రైడర్స్ నుంచి 39 పాయింట్స్ అంటే చాలా గ్రేట్. పాపం విజయ్ మాలిక్ ఈ మ్యాచ్లో స్పీడ్ పెంచి సూపర్ 10 చేశాడు, కానీ డిఫెన్స్ అయితే అసలు ఇద్దరు రైడర్ ఆడిన తీరికి ఈ మ్యాచ్ ఖచ్చితంగా విన్ అవ్వాల్సింది. మనోళ్ళు ట్యాకిల్స్ అసలు అటెంప్ట్ చేయకపోయినా పర్లేపోయేది. వచ్చిన రైడర్ కల్లా ప్రతి సింగిల్ పాయింట్ ఇచ్చి పంపించినా పర్లేపోయేది. భరత్ కూడా వెళ్ళినప్పుడు మల్టిపుల్ పాయింట్స్ తెస్తున్నాడు. సో అవి అయితే నిలబెట్టుకోలేదు. ఈ మ్యాచ్ లో తెలుగు టైటన్స్ టీం పుణేరి పాల్టన్ ని ఆల్అౌట్ చేసింది ఒక్కసారి మాత్రమే, కానీ పుణేరి పాల్టన్ టీం తెలుగు టైటన్స్ టీం ని 3 టైమ్స్ ఆల్అౌట్ చేశారు. 3 టైమ్స్ ఆల్అౌట్ చేసినా కూడా సేమ్ పాయింట్స్ మార్జిన్ తో వచ్చారు. 35 మినిట్స్ మ్యాచ్ ఆడినంతసేపు మనం ఈ మ్యాచ్ విన్ అవుతామనే నమ్మకం ఉంది, కానీ ఎక్కడ సబ్స్టిట్యూషన్ చేశారు అక్కడ నుంచి అమన్ ట్యాగిల్ అటెంప్ట్ చేశాడు, అక్కడ 4 పాయింట్స్ ఇచ్చారు. సో అప్పటి నుంచి మ్యాచ్ అయితే చేయి జారిపోయింది మన చేతుల్లో నుంచి. ఈ మ్యాచ్ లో అజిత్ పవార్ది ఒక్క ట్యాకిల్ అంటే ఒక్క ట్యాకిల్ కూడా లేదు. గత మ్యాచ్ లో పట్నా పైరట్స్ టీం పైన 3 ట్యాకిల్స్ చేశాడు. ఈ మ్యాచ్ లో అయినా ఒక్క ట్యాకిల్ సక్సెస్ అయ్యి ఉంటే టైటన్స్ ఫ్యాన్స్ అందరూ సాటిస్ఫై అయ్యి ఉండే వాళ్ళం.
అజిత్ పవర్ గురించి ఎందుకు చెప్పానంటే అజిత్ పవర్ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం ఈ మ్యాచ్ లో శుభం షిండే కూడా ఒక్కటంటే ఒక్క ట్యాగిల్ చేశాడు. గత మ్యాచ్ లో 3 ట్యాగిల్ చేశాడు. ఆ 3 ట్యాగిల్ కూడా టైటన్స్ ఫ్యాన్స్ అందరినీ ఇంప్రెస్ చేశాయి. శుభం షిండే పైన కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం కానీ మా ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వలేదు. పాపం శంకర్ గదే సూపర్ ట్యాగిల్ లో సబ్స్టిట్యూషన్ గా వచ్చి సింగిల్ గా ట్యాగిల్ చేశాడు. అదైతే టైటన్స్ ఫ్యాన్స్ అందరినీ చాలా ఇంప్రెస్ చేసింది. కామెంటరీ బాక్స్ లో శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఈ సీజన్ లో మంచి ట్యాగిల్ ఏదన్నా ఉందంటే ఇది ఈ ట్యాగిలే అంటున్నారు. సో అంత ఇంప్రెసిబుల్ గా ఉంది ట్యాగిల్ అయితే. సో ఇప్పుడు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే ఆ మాట, నా వీడియోస్ అయితే చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేశారు. నా వీడియోస్ అసలు తమ్ములైన్ బాగోపోయినా వచ్చి చూసి ప్రతి వీడియోను 2K or 3K వరకు తీసుకెళ్తున్నారు. అండ్ నా వాయిస్ లో కూడా సరిగ్గా క్లారిటీ ఉండదు, ఎందుకంటే నేను మొబైల్లో డైరెక్ట్ గా వాయిస్ ఇస్తా. సో ఫైనల్ గా మీకు ఏం చెప్తున్నానంటే మీకు చాలా అంటే చాలా థ్యాంక్స్ ఒకటే సరిపోదు. సో నా కోసం మీరు ఇదొక్క హెల్ప్ చేయండి. మన ఛానల్ మౌంటైజేషన్కి చాలా అంటే చాలా దగ్గరగా ఉంది. సో ఇప్పుడు నా కోసం మీరు ఏం చేస్తారంటే కొన్ని వీడియోస్ చాలా మందిని మిస్ అయి ఉంటారు, అవి ఒక్కసారి వెళ్ళి చూడండి. నా కోసం మీరు చూస్తే ఖచ్చితంగా మౌంటైజేషన్ అవుతుంది. సో మన ఛానల్ నుంచి వచ్చే ఫస్ట్ పేమెంట్తో మీరు ఏం చెప్తే అది చేస్తా. నేనైతే మీ పేరు మీద ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నా. సో మీరు కామెంట్స్లో చెప్పండి ఏం చేయాలో. అండ్ తెలుగు టైటన్స్ ప్లేయర్స్ కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్.